wake up, but do that? Is this even real? Only thing that kept my heart beating. No one missing things, so stay wide awake. Only come out at night, but we're still looking for a sign. But when I wake up, I can't help but to wonder, is this even see the stars. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియాలో అమ్ములు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ చూసారా, ఆర్నపాప ఇయర్ రింగ్స్ కొట్టించుకుంది ఈరోజు. సో నేనైతే ఇదొక్కటే వేరేగా వ్లాగ్ చేయాలని అనుకున్నాను, ఆర్నపాప ఇయర్ పియర్సింగ్. కాకపోతే ఏమైంది అంటే అక్కడ బ్యూటీ పార్లర్లో వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట వీడియో తీయడానికి. నేను వాళ్ళకి చెప్పాను మెమరీగా ఉంటుంది, ఆర్నపాప పెద్దగా అయ్యాక ఆర్నపాపకి చూపించాలనుకుంటున్నాను, సో తీసుకొని ఇవ్వమని అడిగాను. బట్ వాళ్ళకి ఏదో వాళ్ళ పాలసీస్ వాళ్ళకు ఉన్నాయి, సో అందుకని చెప్పేసి వాళ్ళు తీసుకొని ఇవ్వలేదు వీడియో. సో ఇక్కడైతే చూసారా, ఆర్నపాపకి బ్రేవరీ సర్టిఫికేట్ వచ్చింది. సో ఈ బ్రేవరీ సర్టిఫికేట్ ఏంటంటే ఇయర్ పియర్సింగ్ చేసినప్పుడు ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఆర్నపాపకి ఇలా గుర్తు కింద ఈ సర్టిఫికేట్ని ఇక్కడ ఇస్తారనమాట ఆస్ట్రేలియాలో. సో ఇదైతే నేను లాస్ట్ వీకెండ్ అంటే లాస్ట్ సాటర్డే నేను తీసిన వీడియో. నేనైతే ఆ రోజే పోస్ట్ చేయాలి ఎలా అయినా అనుకున్నాను, కాకపోతే నాకు అస్సలు కుదరలేదు. సో అందుకని ఈ ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుందేమో మరి ఈరోజు పోస్ట్ చేస్తానా, ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తానా కూడా తెలీదు నాకైతే. సో అయితే ఈరోజు ఈ వీడియో మనకి డే ఇన్ మై లైఫ్ లాగా ఉండబోతుంది. మా వీకెండ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. సాటర్డే సండే ఎలా గడిచిందో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి అమెజాన్ బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ ఏంటనుకుంటున్నారా, ఆర్నపాప వైప్స్ అనమాట, వాటర్ వైప్స్. నేను ఇలా సబ్స్క్రిప్షన్ పెట్టాను అమెజాన్లో. సబ్స్క్రిప్షన్ పెడితే వచ్చేసి ఎవ్రీ మంత్ మనకి సెండ్ చేస్తారు. నార్మల్ ప్రైస్ కన్నా కొద్దిగా తక్కువ పడుతుంది. సో ఇక్కడైతే నేను ఎవ్రీడే వచ్చి పొద్దున్న సాయంత్రం కూడా పోస్ట్ చెక్ చేస్తూ ఉంటాను. ఎందుకని అంటే మనకి మన ఛానల్ మానిటైజ్ అయింది కదా, సో ఆ పిన్ పంపించారు. సో పిన్ వస్తుందని ఆల్మోస్ట్ 1.5 month నుంచి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళ మెయిల్ వచ్చింది. సో అందుకని చెప్పేసి ఎంత చెక్ చేస్తున్నా ఆ పోస్ట్ అయితే రావట్లేదు, కానీ మిగిలిన పోస్టులన్నీ వస్తున్నాయి. పైగా పోస్ట్ డబ్బాలో బాగా స్నేల్స్ పట్టాయి. ఎంత స్ప్రే చేస్తున్నప్పటికి కూడా బాగా స్నేల్స్ వచ్చేస్తున్నాయి. సో మళ్ళీ పిన్ కనుక పంపించి నేను చూసుకోకపోతే ఒక 1 hourలో ఆ స్నేల్స్ కనుక తినేస్తాయేమో అని భయం నాకు. సో అయితే అమెజాన్ ప్యాక్ నేనైతే ఒక హ్యాండ్తో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంకో హ్యాండ్లో ఫోన్ ఉంది, వీడియో షూట్ చేస్తున్నాను, కానీ చాలా బరువుగా ఉంది, నేను తీసుకెళ్ళలేకపోతున్నాను. సో అందుకని చెప్పి లోపలికి వెళ్ళి తేజ్ని పిలుచుకొని వస్తే తేజ్ వచ్చి తీసుకొస్తున్నాడు అనమాట. సో ఇదైతే మా గరాజ్. అంతా కొద్దిగా రబ్బిష్ అంతా ఎక్కువగా ఉంది. సో యూస్ చేయని అమెజాన్ బాక్స్లు అవి ఇవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. జనరల్గా మా వీకెండ్ ఎలా ఉంటుందంటే సాటర్డే షాపింగ్ చేస్తాము, సండే ఇల్లు సర్దుకోవడము, కాస్త క్లీన్ చేసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను సండే అనమాట, ఇది సండే రోజు నేను ఈ కుకింగ్ చూపిస్తున్నాను. సో ఈ కుకింగ్ రెసిపీ ఏం చేస్తున్నానంటే ఈరోజు జపనీస్ తోఫు కర్రీ చేస్తున్నాను. నేను ఒక పక్క కర్రీ చేస్తూ ఉంటే తేజ్ ఆర్నపాపకి సిర్లాక్ తినిపిస్తున్నాడు. నార్మల్గా అయితే సాటర్డే సండేస్ తేజ్ ఒక మీల్ ఆర్నపాపకి తినిపిస్తారనమాట. సో అది ఏంటి అంటే ఆర్నపాప ఎలా అంటే పక్కన చూసారా జ్యూస్ ఉంది, మనం కూడా పక్కన పెట్టుకొని దాంతోపాటు జ్యూసో కాఫీయో మనం తాగితే అది సిర్లాక్ తింటుంది, నోరు తెరుస్తుంది, లేకపోతే అసలు నోరు ఓపెన్ చేయదన్నమాట. ఈ
ఈరోజు అయితే జ్యూస్ కోసం హనీ డ్యూ మెలన్ కట్ చేస్తున్నాను. ఇది ఇంకా సేల్లో ఉంటే తీసుకొచ్చాను. మామూలుగా వాటర్ పోసేసి జస్ట్ జ్యూస్ చేసేస్తున్నాను. మామూలుగా అయితే స్మూతీస్ అవి చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు ఇంకా దీంతో స్మూతీ బాగోదు అనిపించింది, ఉట్టి జ్యూసే బెటర్ అనిపించింది. సో అందుకనే జ్యూస్ చేస్తున్నాను. సో ఈ మధ్యనే బ్లాక్ ఫ్రైడే సేల్స్ వచ్చాయి కదా, సో ఆ బ్లాక్ ఫ్రైడే సేల్స్లో న్యూట్రిబుల్లెట్ చాలా తక్కువగా వచ్చిందనమాట. సో న్యూట్రిబుల్లెట్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇంకా రోజుకి ఒక జ్యూస్ తీసుకుంటున్నాను. పైగా మాకు సమ్మర్ కదా, మంచి వామ్ వెదర్ ఉన్నప్పుడల్లా ఏదో ఒక జ్యూస్ చేసుకొని తాగుతున్నాము అనమాట. ఈవినింగ్ స్నాక్ జ్యూస్, కాకపోతే ఇప్పుడు మిడ్ మార్నింగ్ స్నాక్ అయిపోయింది, జ్యూస్ తాగుతున్నాము ఇలాగా. న్యూట్రిబుల్లెట్కి మంచి హైప్ ఉంది కదా బయట, ఏమో అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగుంది. ఒక్క 30 సెకండ్స్లోనే చాలా స్మూత్గా, చాలా ఫోమీగా బాగా అవుతున్నాయి జ్యూస్లు. అలాగే ఇది ఆర్నపాప ప్యూరిస్ చేయడానికి కూడా నాకు చాలా యూజ్ అవుతుంది. ఆ మిక్సీ అంతా మన ఇండియన్ మిక్సీలో అయితే చాలా వాష్ చేయడం చాలా కష్టమైపోతుంది, ఆ జార్లో అంతా స్టక్ అయిపోతుంది కదా. పైగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ చేసుకుంటాం చిన్న జార్లో. సేమ్ జార్లో ఆర్నపాపకి ప్యూరిస్ అవి చేయాలంటే నాకు కొద్దిగా ఆ ఫ్లేవర్ ఆ ప్యూరిస్కి పడుతుందేమో, ఎందుకు సరిగ్గా వాష్ అవుతుందా లేదా, సో ఇలా డౌట్స్ ఉంటాయి. సో ఇందులో అయితే నాకు ఈజీగా ఒక చిన్న జగ్ వచ్చింది, అది ఆర్నపాప ప్యూరిస్ చేయడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. న్యూట్రిబుల్లెట్ చాలా బాగుంది. సో జపనీస్ కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా, ఆల్రెడీ పొటాటో, క్యారెట్ చిన్న ముక్కలు తరుక్కొని వాటర్లో వేసి ఉడికిస్తున్నాను. సో అందులో ఈ కర్రీ పేస్ట్ దొరుకుతుంది అన్నమాట. ఇది ఒక బ్లాక్ లాగా దొరుకుతుంది మనకి. ఈ బ్లాక్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మరుగుతున్న పొటాటో, క్యారెట్ వాటర్లో మిక్స్ చేసుకుంటాము. ఇందులో మనం పంప్కిన్, అదే స్వీట్ పంప్కిన్, సో ఈ విధంగా వేరే వెజిటేబుల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే పొటాటో, క్యారెట్ యూస్ చేస్తున్నాను. ఈ కర్రీ నా ఫేవరెట్ అనమాట, నాకే కాదు తేజ్కి కూడా. సో దీనికి ఒక స్టోరీ ఉంది. మేము ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో, నేను పెళ్ళయి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. సో నేనైతే ఎక్కడ చూసినా అంత మీట్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నాకు చిప్స్, బర్గరు నేను పెద్ద ఫ్యాన్ కాదు, పిజ్జా అవి కూడా. ఇండియాలో మనకి రైస్ డిష్లు అలాగా తినడం అలవాటు కదా మనకి. సో బాగా ఆకలేసేసింది నాకు అప్పుడు. ఆ రోజు మంచి ఆకలి మీద ఉన్నాను. అప్పుడు నేను అడిగాను, ఏదైనా రైస్ డిష్ లాంటివి ఏమైనా దొరుకుతాయా రైస్తో అంటే, అప్పుడు ఆ ఫుడ్ కోర్ట్లో ఈ కర్రీ బాగుంటుందని చెప్పాడు. ఫస్ట్ టైం తిన్నప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఈ కర్రీ మీద ఏంటి సాంబార్ రైస్ లాగా ఉంది అని అన్నాను. సో కానీ తర్వాత ఇంకా ఇది మాకు చాలా నచ్చేసింది. సో అందుకని ఇంట్లోనే చేస్తున్నాను. ఈ కర్రీ పేస్ట్ వేసేసాం కదా, కర్రీ పేస్ట్ వేసేసి దాంట్లో సోయా సాస్, మనకి కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి కొద్దిగా కారము, మన గరం మసాలా కొద్దిగా మన ఫ్లేవర్ యాడ్ అవ్వడం కోసం కొద్దిగా గరం మసాలా వేస్తాను, నాకు నచ్చుతుంది అన్నమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది. బయట మనకి మీరు కనుక నా ఫస్ట్ వీడియోస్ అన్నీ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. మేము క్యాన్బెరాలో ఉండేవాళ్ళము. ఆ క్యాన్బెరాలో ఉన్నప్పుడు అక్కడ సిటీ ఫుడ్ కోర్ట్లో తోఫు కూడా వాడు ఎలా ఇస్తాడంటే మంచిగా డీప్ ఫ్రై చేసి క్రంచీగా బాగుంటుంది. కాకపోతే నేను కొద్దిగా హెల్తీ వర్షను, డీప్ ఫ్రై కాకుండా మన ఎయిర్ ఫ్రైయర్లో నేను పెడుతున్నాను. చిన్న ముక్కలు తరిగేసి డీప్ ఫ్రై చేసుకుంటే మన బ్రెడ్ క్రమ్స్ వేసుకొని క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ కూడా జాపనీస్ రైసే. సో సుషి రైస్ అంటారు. సుషి రోల్స్ చేయడానికి కూడా ఇదే రైస్ని యూజ్ చేస్తారు. ఈ రైస్కి మన రైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఇంకా బాగా చిన్న గ్రెయిన్స్ ఉంటాయి. మన సోనా మసూరి మీద ఇంకా చిన్నగా ఉంటుంది, చిన్న గింజల్లాగా ఉంటుంది రైస్. కొద్దిగా స్టిక్కీగా కూడా ఉంటుంది ఈ రైస్. సో ఈ రైస్తోనే ఈ కూర బాగుంటుంది. మన రైస్తో కన్నా కూడా ఈ ఫ్లేవర్ అనేది వాళ్ళ రైస్తోనే టేస్టీగా
అనిపిస్తుంది. సో ఇది చాలా ఎక్కువగా స్టార్చ్ ఉంటుంది మన రైస్ మీద, నాకు అలా అనిపిస్తుంది. సో 4-5 సార్లు మనం కడిగితే కానీ ఆ స్టార్చ్ పోదు. సో స్టార్చ్తో పాటు ఎక్కువగా మంచిగా మనం వాష్ చేయకుండా కనుక కుక్ చేస్తే కనుక ఇంకా బాగా స్టిక్కీ అయిపోతుంది, విడివిడిగా అస్సలు రాదు. సో అదనమాట. ఈ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. సో చాలా సింపుల్ ఈ కూర చేసుకొని తినడము. మనకి ఒక అంటే అంత రెడీమేడ్గా ఉంటుంది కదా పేస్ట్ అవి అన్నీ కూడాను, చాలా క్విక్గా అయిపోతుంది, మనకి ఈజీ అయిపోతుంది. సో 1/2 అవర్లో చేసుకొని తినేయచ్చు అప్పటికి అప్పుడు. సో ఈజీ అయిపోతుంది అనమాట కుకింగ్ కూడా. అలా అప్పుడప్పుడు ఇలా బిజీగా ఉన్నప్పుడు చేసినప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటాము మేము. ఇక్కడ ఆర్న పాపని రెడీ చేస్తున్నాను, చెవులు కుట్టించడానికి తీసుకెళ్దామని చెప్పేసి. సో ఇప్పుడే పడుకొని లేచింది. సో పాలు ఇచ్చేసి డ్రెస్ చేంజ్ చేసి ఫ్రాక్ వేసాను ఇవాళ, లేకపోతే ఎప్పుడు స్లీప్ సూట్లోనే ఉంటుంది. సో చెవులు కుట్టించడానికి వెళ్తున్నానని చెప్పి ఫ్రాక్ వేసి మంచిగా రెడీ చేసి తీసుకెళ్తున్నాను. దానికి తెలియదు పాపం. నాకైతే ఒకటే టెన్షన్, ఏడుస్తుందేమో, ఎంత ఉంటుంది పెయిన్ ఏంటి, అలా చాలా టెన్షన్ పడ్డాను. కానీ అదైతే బాగానే ఉంది. వాళ్ళు కుట్టినప్పుడు కొద్దిగా ఏడ్చింది కానీ తర్వాత అయితే కామ్గానే ఉంది, వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయింది. సో దానికి పాటలు పాడితే ఇష్టం అనమాట. రైమ్స్ పాడేసి బొమ్మలు చూపిస్తే వెంటనే ఆపేసింది. సో అమ్మయ్య అనిపించింది. అదే చెప్పాను కదా, మొత్తం అయితే వీడియో షూట్ చేయాలనుకున్నాను కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో మీకు ఆ వీడియో అంతా చూపించలేకపోయాను. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సో అయితే ఇంకా చెవులు చేసిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళామన్నమాట. ముందు అయితే ప్లాన్ ఏంటంటే ఫస్ట్ చెవులు కుట్టించి చూద్దాము, ఇఫ్ షీఈ్ ఓకే దెన్ ఓన్లీ వీ డూ అదర్ థింగ్స్ అన్నట్టు అనుకున్నాము. అది ఇంకా బాగానే ఉంది, నవ్వుతుంది, హ్యాపీగానే ఉందని చెప్పేసి ఇంకా మేము షాపింగ్ కొద్దిగా ఉందన్నమాట, అది ఫినిష్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పి అనుకున్నాము. సో ఫస్ట్ అయితే ఈ చెవులు కుట్టించేసిన తర్వాత బాగానే ఉందని చెప్పేసి సో సేమ్ అదే ఫ్లోర్లో ఎక్కడైతే మనం చెవులు కుట్టించామో అదే షాపింగ్ సెంటర్ లోపల సేమ్ ఫ్లోర్లో ఈ వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుంది. సో అయితే ముందైతే నేను గబగబా వెజ్జెస్ తీసేసుకుందాము. సో అప్పటికి కూడా ఆర్న బాగానే ఉంది, ఏడవట్లేదు అంటే ఇంకొక పని కూడా ఉంది, అది కూడా చేద్దామని అనుకున్నాము. సో ఇలాంటి టైంలో అయితే నేను ఇండియాని చాలా మిస్ అవుతాను. సో మామూలుగా అయితే మనం అన్నప్రాసన్న రోజు చెవులు కుట్టిస్తాం కదా. సో ఆర్న పాపకైతే అన్నప్రాసన్న ఈ మంత్ 28th చేద్దాం అనుకుంటున్నాము. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చెవులు కుట్టిస్తారు కదా మన దీని ప్రకారము. సో ఇక్కడైతే ఏంటో మేమే వెళ్ళి చెవులు కుట్టించేసాము. సో అందరు రిలేటివ్స్ని పిలిచి మంచిగా ఒక వేడుకలాగా చేసుకుంటాం కదా ఇండియాలో. సో అవన్నీ నేను ఇక్కడ బాగా మిస్ అవుతాను. ఏదో అన్నీ అలా చేసామా అంటే చేసాము అన్నట్టు వరకే నాకు అనిపిస్తుంది ఇక్కడ. సో అయితే ఆ రోజు మామూలుగా 28వ తారీఖు నేను ఇయర్ రింగ్స్ కుట్టిద్దాం అనుకుంటే ఆ రోజు ఒకవేళ ఏడ్చి క్రాంకీ అయిపోతే ఎంజాయ్ చేయలేము కదా అని చెప్పేసి నేను ముందుగుండా వీక్లోనే నేను దానికి చెవులు కుట్టించేస్తున్నాను అనమాట ఆర్న పాపకి. సో ఇలా ఉంటుంది షాపింగ్ సెంటర్లో వెజ్జీ మార్కెట్. నేను ఇంతకుముందు కూడా మీకు ఒక 2 వీడియోస్ చేసి ఉన్నాను. ఒకటి వచ్చి క్యాన్బరాలో వెజ్జీ మార్కెట్ అంతా చూపించాను నేను. మొన్న ఆన్లైన్ వెజ్జెస్ డెలివరీ తీసుకున్నప్పుడు అది కూడా చూపించాను, ప్రైజెస్ అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇప్పుడైతే నేను ఎక్కువగా చూపించట్లేదు, ఎక్కువ దాని గురించి ఏం మాట్లాడట్లేదు, జస్ట్ పైన మీకు చూపిస్తున్నాను అనమాట. మెల్బోర్న్లో మేము ఎక్కువగా ఈ ప్లేస్ నుంచే వెజ్జెస్ తీసుకుంటూ ఉంటాము. నేను జస్ట్ వీక్కి సరిపడా కొన్ని వెజ్జెస్ గబగబా పిక్ చేస్తున్నాను. ఈ ప్లేస్ కొద్దిగా ఇరుకగా ఉంటుంది, అందుకని తేజ్ ఆర్న పాపను పట్టుకొని అక్కడ కొద్దిగా దూరంగా వెయిట్ చేస్తున్నారు. ఈ లోపల నేను ఈ వెజ్జెస్ తీసుకొని బిల్ చేయించుకొని వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిన తర్వాత బేబీ బంటింగ్ అనే షాప్ ఉంది. సో అది బేబీ సూపర్ మార్కెట్ అని చెప్పచ్చు. బేబీకి సంబంధించిన ప్రతి
ప్రతి వస్తువు ఆ షాప్లో దొరుకుతుంది. సో ఇక్కడ అల్లం అయితే కొందామని వచ్చాను, కానీ ప్రైస్ చూసి భయం వేసి అల్లం తీసుకోలేదు. చూసారా, $59.99 అంట కేజీ అల్లము. చిన్న ముక్క అల్లం తీసుకుంటే అది ఒక $6-7 అంటున్నారు. సో ఇప్పుడు అల్లం లేకపోతే పెద్ద నష్టం లేదులే అని చెప్పి నేను అల్లం తీసుకోలేదు. ఇదే బేబీ బంటింగ్ అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ టాయ్స్ దగ్గర నుంచి ఫుడ్, క్లాత్స్, ఎవ్రీథింగ్ దొరుకుతాయి. బేబీకి సంబంధించిన ప్రతి వస్తువు మేము ఈ బేబీ బంటింగ్లోనే కొన్నాము. కాట్, చేంజ్ మ్యాట్, సో ఇలా ఒకటి కాదు, మొత్తం మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బేబీ బంటింగే. తేజ్ శాలరీ మొత్తం మీ బేబీ బంటింగ్కే ఇస్తున్నాము ఎవ్రీ మంత్. సో ఎవ్రీ వీక్ వస్తాము. సో లాస్ట్ వీక్ వచ్చినప్పుడు తనకి బాటిల్స్ తీసుకున్నాము ఆరణ పాపకి. సో అవి ఏమైందంటే మేము కొద్ది పెద్ద సైజ్ తీసేసుకున్నాము. సో చూసుకోలేదన్నమాట, హడావిడిగా షాపింగ్ చేసాము. సో అందుకని చెప్పి ఈ వీక్ వచ్చి అవి ఇచ్చేసి చిన్న సైజ్ బాటిల్స్ తీసుకుని వెళ్తున్నాము. సో ప్రతి వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వస్తాము. సో అక్కడ ఆవిడ గుర్తుపడుతుంది, రాగానే కాసేపు ఆర్నతో ఆడుకొని చెప్తుంది సీ యూ నెక్స్ట్ వీక్ అని కూడా చెప్పింది. సో ఆవిడ చెప్పినట్టే మళ్ళీ ఈ వీక్ కూడా వచ్చాము. సో వెళ్ళి బాటిల్ ఎక్స్చేంజ్ చేసేసాము. ఆర్నాకి కొన్ని టాయ్స్, టీథర్స్ తీసుకున్నాము. ఎవ్రీ టైం వచ్చినప్పుడు ఇంకా వేరేవేమీ చూడకూడదు, జస్ట్ ఎందుకు వచ్చామో అదే కొనుక్కొని వెళ్ళాలనుకుంటాము. కానీ ఇంకా బేబీ టాయ్స్ వస్తువులు చూసేసరికి బాగా టెంప్ట్ అయిపోతాము. ఎవ్రీ టైం ఏదో కొనేస్తూ ఉంటాము, టాయ్స్ అని అవని ఇవని. సో అలా అన్ని డబ్బులు ఇలా వేస్ట్ అవుతూ ఉంటాయి. బేబీ విషయంలో సరదా కదా, సరదా పడతాము మనం. కానీ వాళ్ళు అవన్నీ ఆడరు, వాళ్ళకి ఏవో ఒకటే నచ్చుతుంది. సో మనం ఎన్ని కొన్నా ఆ ఒక్క దాంతోనే ఆడుకుంటారు, మిగిలిన చోటుని కూడా చూడరు. ఆర్న పాప కూడా అంతే, దానికి ఒక టీథర్ నచ్చింది, అదే ఆడుతుంది. మేము కొన్న టీథర్స్, వేరే టీథర్స్, టాయ్స్ అసలు పెద్ద ఇంట్రెస్టే లేదు దానికి, కొన్నిటితోనే ఆడుకుంటుంది. సో దానికి ఎక్కువ మాటలు, కబుర్లు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్. సో పాటలు ఇలాంటివి కావాలి, కానీ టాయ్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మేము ట్రై చేస్తున్నాము అవి అన్నీ కొనేసే అన్నమాట. ఇక్కడ చూసారా సన్ గ్లాసెస్, ఆర్న పాప కోసం ఈ సన్ గ్లాసెస్ కూడా కొన్నాము. ఇక్కడ సన్ చాలా ఎక్కువగా ఉంటుంది, దాంతో బయటకు వెళ్తే కంపల్సరీ సన్ గ్లాసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మాకు సమ్మరు, సో చిన్నపిల్ల కదా, దానికి ఇంకా బెటర్ టు హ్యావ్ సన్ గ్లాసెస్ అని అందరూ చెప్తున్నారు. అంటే గ్రూప్స్ ఉంటాయి కదా ఫేస్బుక్లో, మమ్ గ్రూప్స్లో, అందులో చూస్తున్నాను. అందుకని ఎందుకైనా మంచిది అని చెప్పి ఆర్న పాప కూడా సన్ గ్లాసెస్ తీసుకుంటున్నాను. బయటకు వెళ్తే పాపం కళ్ళు ఇలా అంటూ ఉంటుందన్నమాట. సో దానికి బాగా సన్ కొడుతుంది. సో నాకు కూడా కొద్దిగా భయం వేస్తుంది. సో అందుకనే చిన్నపిల్ల సన్ గ్లాసెస్ చూసారా ఎంత స్టైలిష్గా ఉన్నాయో, సో అవి కూడా తీసుకున్నాను అనమాట. ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి ఆనపాప చాలా ఆకలిగా ఉంది. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ అయిపోయింది షాపింగ్లో. అనుకుంటాము 1 అవర్లో వచ్చేద్దామని షాపింగ్కి వెళ్తాము, కానీ ఇక్కడ ఉంది ఈ షాప్కి వెళ్తాం, ఏదో కావాలి, అది లేదు అంటారు. ఆ చుట్టూ తిరిగేసి మళ్ళీ ఒక రౌండ్ తిరగాలి. సో అలానే 4 అవర్స్ వాక్ అయిపోతుంది. వేరే సపరేట్గా వాక్ అక్కర్లేదు. సో ఇందాక తేజ్ తినిపిస్తారని చెప్పాను కదా ఎవ్రీ వీకెండ్. సో ఈసారి అయితే ఇప్పుడు నేను తినిపిస్తున్నాను. ఇందాక వీడియోలో ఆర్నపాపకి ఏ సిర్లాక్ ఇస్తారో నేను చెప్పలేదు, సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. జనరల్గా ఆర్న పాపకి నేను ఫ్రూట్ ప్యూరీస్, వెజ్ ప్యూరీస్ ఇస్తాను. వాటిలో నేను ఈ సిర్లాక్ కలుపుతాను. ఈ సిర్లాక్ ఒకటి బెలమీస్ ఆర్గానిక్ సిర్లాక్ వాడతాను, ఇంకొకటి వచ్చేసి నెస్లే ప్రూన్స్తో వీట్, ఓట్స్ అండ్ ప్రూన్ సిర్లాక్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఆనపప్పుకి నచ్చుతుంది అండ్ కాన్స్టిపేషన్ అది కూడా ఉండట్లేదు. సో అందుకని ఒక మీల్ కంపల్సరీగా నేను ఈ సిర్లాక్ ఇస్తాను. ఇంకో మీల్ ఏదైనా యాపిల్ కానీ, క్యారెట్ కానీ, పంప్కిన్ కానీ, సో ఇట్లాంటివన్నీ ఇస్తూ ఉంటాను. దానికైతే ఈ సిర్లాక్ ఇష్టంగానే తింటోంది. ఆ సిర్లాక్ నేను ఆర్న యూజ్ చేసే ఫార్ములా మిల్క్ ఉంటుంది. సో ఆ ఫార్ములా మిల్క్తో కొద్దిగా గోరువెచ్చగా ఉన్న మిల్క్తో నేను ఈ సిర్లాక్ని కలుపుతాను.
అన్నప్రాసన అయిపోగానే మన ఫుడ్స్ అన్నీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మన ఫుడ్స్ అన్నీ టేస్ట్ అన్నీ అలవాటు చేయాలని అనుకుంటున్నాను. అన్నం పప్పు కూర. సో ఐ కాంట్ వెయిట్ అనమాట. ఎప్పుడెప్పుడు అన్నప్రాసన అయిపోతుందా, దానికి డిఫరెంట్ ఫ్లేవర్స్, మన ఇడ్లీ ఇలాంటివన్నీ పెడతారు కదా ఇంకా 7-8 months వచ్చేసరికి. సో అవన్నీ కూడా నేను పెడదామని వెయిట్ చేస్తున్నాను అన్నపప్పుకి. ఇది మా సాటర్డే డిన్నర్ రెసిపీ. సో నాచోస్ చేసాము ఇంట్లోనే. పెద్ద కష్టమేం లేదు, పెద్ద రెసిపీ అంటే ఏం లేదు. అన్నీ రెడీమేడ్వి కొనుక్కొచ్చి అన్నీ కలిపేసేసుకొని చేసుకున్నాము. సో ఇంకా అలసిపోయామన్నమాట. ఫుల్గా షాపింగ్ చేసేసి ఇంకా అన్నపప్పకి దాని సేవలన్నీ అయ్యే పడుకునేసరికి ఇంకా అస్సలు ఓపిక లేదు. సో అందుకని ఇలా సింపుల్గా అయిపోయే నాచోస్ని ప్రిపేర్ చేసుకున్నాము ఇంట్లోనే. సో ఇది నేను మీకు చూపిస్తాను ఇంట్లో ఎలా చేసుకున్నాము అని. సో ఫస్ట్ ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న గార్లిక్ వేసాను. సో గార్లిక్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పాస్తా సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్, అది వేసేసాను. ఈ పాస్తా సాస్ యూస్ చేసుకోవచ్చు లేదా జస్ట్ టమాటో ప్యూరీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మా ఇంట్లో పాస్తా సాస్ ఉందని అది యూస్ చేసేసాను. అలాగే నేను ఇక్కడ బ్లాక్ బీన్స్, ఇవి క్యానడ్ బ్లాక్ బీన్స్ కొన్నాను అనమాట. అవి ఆల్రెడీ నానబెట్టేసే ఉంటాయి. అవి అందులో వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి అది కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకున్నాను. సో అందులో నేను ఆలివ్స్ అలాగే ఎల్పినోస్ కూడా వేసుకున్నాను. సో అంతే, మన నాచోస్కి సాస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నాచో చిప్స్ ఉంటాయి కదా, కార్న్ చిప్స్, అవి తీసుకొని లేయర్స్ లాగా ఫస్ట్ చిప్స్ పెట్టి దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసి దాని మీద చీజ్ వేసేసాను అనమాట. అలా 2 లేయర్స్ పెట్టుకొని మైక్రోవేవ్లో 5 minutes పెట్టుకున్నాను. నార్మల్గా అయితే అవెన్లో పెట్టి చేస్తాము, కానీ ఇప్పుడు మాకు బాగా ఆకలేసేస్తుంది అనమాట. అవెన్లో పెడితే చాలా టైం తీసేసుకుంటుంది. సో వీ జస్ట్ వాంట్ టు మెల్ట్ ద చీజ్. సో అందుకని చెప్పేసి మైక్రోవేవ్లో పెట్టేసి చీజ్ మెల్ట్ అయ్యాక తీసేసుకొని మేము తినేస్తాము. దాని మీద ఫ్రెష్ క్రీమ్ అలాగే గుకమోలా డిప్ ఉంది. సో అది వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో యమ్మీగా ఉండే మన నాచోస్ రెడీ అయిపోతాయి. సో ఇదన్నమాట మా లాస్ట్ వీకెండ్. ఈ విధంగా గడిచింది సింపుల్గా. మా వీకెండ్స్ జనరల్గా ఇలానే ఉంటాయి, పెద్ద హడావిడి ఏమీ ఉండదు అందులో. సో మీ వీకెండ్ ఎలా గడుస్తుంది, సో ఎలా గడిచింది, సో అన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చి కలుసుకుంటాను. Take care, stay safe, have a great weekend. See you in my next vlog. Bye bye.